హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీద ఒక ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ 1 minus 2 1 minus 2 1 0 1 1 ఇది సెకండ్ రోలో, థర్డ్ రోలో 3 minus 1 1 ఏంటది? సో దెన్ ఫైండ్ a cube minus 3a square minus 3a square minus a minus 3i. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? ఏ ఏంటిది? ఇది ఏ మ్యాట్రిక్స్? ఇది 3/3 మ్యాట్రిక్సే కదా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 minus 2 1 0 1 1 3 minus 1 1. సో ఏ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఏ ఇంటూ ఏ ఎట్లా చేయొచ్చు? 1 minus 2 1 0 1 1 3 minus 1 1 ఇంటూ 1 minus 2 1 0 1 1 3 minus 1 1. ఏం చేయలేదు, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా. ఏ ఈక్వల్స్ టు ఇది కదా. సో ఏ ఇంటూ ఏ చేస్తున్నా ప్రజెంట్. ఎలా చేస్తాం? ఇదేంటిది? 3/3 మ్యాట్రిక్స్. ఇది 3/3 మ్యాట్రిక్స్. సో రిజల్టింగ్ మ్యాట్రిక్స్ కూడా మనకి 3/3 మ్యాట్రిక్సే వస్తుంది కదా. సో అది ఎట్లా ఫైండ్ చేస్తామంటే, ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. మనకి ఫస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఈ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తాం. ఇట్లా ఇప్పుడు ఫస్ట్ రోని ఫస్ట్ ఏ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని ఆ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తోనే మల్టిప్లై చేస్తాం. అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంది కదా. దీన్ని ఈ మ్యాట్రిక్స్లో ఆ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తోనే మల్టిప్లై చేస్తాం. అంటే 1తోనే మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ -2 ఉంది. సో -2 పెట్టుకుంటాం. దీన్ని ఇక్కడ ఈ సెకండ్ దీంతో మల్టిప్లై చేయాలి కదా. సెకండ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్తో 0. నెక్స్ట్ 1ని ప్లస్ 1 ఇంటూ ఈ థర్డ్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తాం. ఇలా ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ కావాలి. సెకండ్ ఎలిమెంట్ని ఫస్ట్ రో ఎలిమెంట్ని సెకండ్ కాలం ఎలిమెంట్స్తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వస్తుంది. దీన్ని ఎట్లా ఫైండ్ చేయొచ్చు? ఫస్ట్ నెంబర్ ఏంటిది? 1. దీంట్లో ఫస్ట్ నెంబర్ ఏముంది? -2. అంటే దీన్ని -2తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ -2 ఇదొకటి -2. ఇంకా సెకండ్ నెంబర్ ఏముంది? ఇంటూ 1. నెక్స్ట్ థర్డ్ నెంబర్ ఏముంది? ఇక్కడ +1 కదా. 1 ఇంటూ -1. ఈ సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్, ఈ ప్లేస్ వచ్చేసరికి దీన్ని ఈ ఫస్ట్ రోని ఈ థర్డ్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 1 ఇంటూ 1. దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. -2 ఇంటూ 1. నెక్స్ట్ +1 ఇంటూ 1. ఫస్ట్ రో నెంబర్స్ అయిపోయింది. సెకండ్ రో వాటిని సెకండ్ రో ఫైట్ చేయాలంటే సేమ్ ఈ సెకండ్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. సెకండ్ రో ఫస్ట్ నెంబర్ ఏముంది? ఫస్ట్ది 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ ప్లస్ 0 ఇంటూ 1 ఇంటూ 0. నెక్స్ట్ 1 ఇంటూ 3 కదా, ప్లస్ 1 ఇంటూ 3. ఈ సెకండ్ రో ఇది అయిపోయింది. ఇక్కడ ఈ ప్లేస్కి రావాలంటే ఈ సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ 0ని -2తో మల్టిప్లై చేస్తాం. ప్లస్ 1ని 1తో మల్టిప్లై చేస్తాం. ప్లస్ 1ని సెకండ్ కాలంతో కదా -1తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ కావాలి కదా. సో సెకండ్ రోని థర్డ్ కాలంతో, సెకండ్ రోని ఫస్ట్ 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1. ఇది ఇలా ఫిల్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ రోకి ఫస్ట్, సో థర్డ్ రోని ఫస్ట్ కాలంతో 3 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 3. ఇక్కడ సెకండ్ పొజిషన్కి 3 ఇంటూ -2 -1 ఇంటూ 1
ప్లస్ 1 ఇంటూ -1. ఈ ప్లేస్ వచ్చేసరికి ఇది థర్డ్ రోని థర్డ్ కాలంతో 3 ఇంటూ 1 -1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1. సో ఇలా మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది కదా, 3/3 మ్యాట్రిక్స్. సో దిస్ ఈక్వల్స్ ఏమొస్తుంది, a స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 1 1 -2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 3 3. సో ఎంత ఇది 1 ప్లస్ 3 ఎంత వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 1 ఇంటూ -2 -2, ఇక్కడ -2 ఇంటూ 1 -2 ప్లస్ 1 ఇంటూ -1 -1. సో ఎంత వస్తుంది, ఇది -5. నెక్స్ట్ ఇది 1 ఇంటూ 1 1 -2 ఇంటూ 1 -2 ప్లస్ 1 1 ప్లస్ 1 2 -2 0, ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ 0 ఇంటూ 1 0 1 ప్లస్ 1 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 3 3. సో 3 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 0 ఇంటూ -2 0 1 ఇంటూ 1 1 1 ఇంటూ -1 -1 1 -1, ఇక్కడ ఇది 0 వస్తుంది. నెక్స్ట్ 0 ఇంటూ 1 0 1 ఇంటూ 1 1 1 ఇంటూ 1 1 1 ప్లస్ 1, ఇక్కడ వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 1 3 1 ఇంటూ 0 0 1 ఇంటూ 3 3 3 ప్లస్ 3 6, ఇక్కడ 3 ఇంటూ -2 -6 -1 ఇంటూ 1 -1 ప్లస్ 1 ఇంటూ 1 -1 -6 -1 -1 -8. సో నెక్స్ట్ 3 ఇంటూ 1 3 -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే ఇది 3 వచ్చింది కదా. సో a స్క్వేర్ ఇది దేని వాల్యూ, ఇది a స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 4 -5 0 3 0 2 6 -8 3. ఇది a స్క్వేర్ వాల్యూ. ఆర్డర్ అంతా ఇది 3/3 కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు a క్యూబ్ ఫైండ్ చేయాలి. a క్యూబ్ -3a స్క్వేర్ క్వశ్చన్ అలా అది సాల్వ్ చేయాలి కదా. సో a క్యూబ్ ఎట్లా చేస్తాం, a స్క్వేర్ ఇంటూ a కదా, a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 4 -5 0 3 0 2 6 -8 3. ఇది a స్క్వేర్ వాల్యూ ఎంత 1 -2 1 0 1 1 3 -1 1. ఇవన్నిటిని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ వన్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలంలో మల్టిప్లై చేస్తాం. సో 4 ఇంటూ 1, నెక్స్ట్ -5 ఇంటూ 0, నెక్స్ట్ ప్లస్ 0 ఇంటూ 3. ఫస్ట్ ఎలిమెంట్ని ఇట్లా చేసేసినాం. నెక్స్ట్ ఈ సెకండ్ ఎలిమెంట్ కోసం ఈ ఫస్ట్ రోని సెకండ్ కాలంతో 4 ఇంటూ -2, నెక్స్ట్ -5 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ -1. ఒకటి అడ్డంగా తీసుకోవాలి, ఒకటి నిలువుగా తీసుకోవాలి. థర్డ్ రోకి ఈ నెంబర్కి 4 ఇంటూ 1 -5 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 1. ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రోకి ఏంటి సేమ్, సెకండ్ రో ఫస్ట్ కాలం 3 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 ప్లస్ 2 ఇంటూ 6. దీనికి 3 ఇంటూ -2 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ -1. ఇది ఈ నెంబర్కి సెకండ్ రో థర్డ్ కాలం కదా. సెకండ్ రో 3 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1. ఈ థర్డ్ రోకి వెళ్తాం. ఇప్పుడు 6 ఇంటూ 1 -8 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 3. ఇక్కడ వచ్చేసి 6 ఇంటూ -2 ప్లస్ -6 ఇంటూ -2 -8 ఇంటూ 1 -3 ఇంటూ 1 కదా, అంటే ప్లస్ 3 ఇంటూ -1. ఇక్కడ 6 ఇంటూ 1 -8 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 1. ఇది వస్తుంది కదా. సో ఇది ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఇక్కడే రాసేద్దాం. a క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 4 + 1 ఎంత 4, 5 - 0 0, ఇది 0. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది 4 వస్తుంది.
నెక్స్ట్ ఇది 4 into -2 -8 -5 -8 -5 -13 ఇది 4 into 1 4 ఇది -5 4 -5 -1 ఇక్కడ 3 into 1 3 ఇక్కడ 2 6 are 12 12 plus 3 15 నెక్స్ట్ 3 into 2 -2 -6 -2 -8 నెక్స్ట్ 3 into 1 3 2 into 1 2 ఇది 0 నే కదా 3 plus 2 5 కదా ఇక్కడ -8 ఇక్కడ 5 ఇక్కడ వచ్చేసి 6 into 1 6 3 into 3 9 9 plus 6 15 ఇది -12 -18 8 ప్లస్ ఇది కూడా మైనస్ కదా -3 ఎంత వస్తుంది ఇది 20 -23 దీని వాల్యూ ఎంత వస్తుంది 6 -8 ప్లస్ 3 ఎంత 1 కదా సో ఇది ఏ క్యూబ్ వాల్యూ కదా ఇది ఏ క్యూబ్ మ్యాట్రిక్స్ మనకి ఏ స్క్వేర్ వచ్చింది ఏ క్యూబ్ వచ్చేసింది సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం క్వశ్చన్లో క్వశ్చన్ ఏంటిది ఏ క్యూబ్ మైనస్ 3a² మైనస్ a మైనస్ 3a సో దిస్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఎంత 4 -13 -1 15 -8 5 15 -23 1 -3a² అంటే 3 into a² కదా a² వాల్యూ 4 -5 0 3 0 2 6 -8 3 ఇది 3a² మైనస్ a ఎంత ఏ వాల్యూ ఎంత 1 -2 1 0 1 1 3 -1 1 నెక్స్ట్ -3i ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని థర్డ్ డిగ్రీలో రాసుకోవాలి మనం థర్డ్ డిగ్రీలో రాసుకుంటాం 1 0 0 0 1 0 0 0 1 సో ఇలాంటి ఫామ్లు ఉండే వాటిని అంటే వీటిని డయాగోనల్ అంటాం మనం ఈ డయాగోనల్ 1 నుండి మిగతావన్నీ 0 ఉంటే వాటిని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటాం మనం సో దాన్ని ఐతో రిప్రజెంట్ చేస్తాము సో 3/3లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇలా రాస్తాం సో ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది ఫస్ట్ ఎలిమెంట్ చేసుకుంటాం 4 ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం -3 into 4 3 into 4 ఎంత 3 4s are 12 ఇది అయిపోయింది -1 సో ఈ ఫస్ట్ నెంబర్ అయిపోయింది -3 into 1 -3 సో ఓకే నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి వెళ్దాం సెకండ్ ఎలిమెంట్ ఏంటిది -13 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇక్కడ -3 into 0 0నే కదా సో ఇది అయిపోయింది నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏమొస్తుంది -1 -3 into 0 0నే అవుతుంది కదా సో -1 సారీ ఇది ఇక్కడ ఎలిమెంట్ వద్దాం 15 నెక్స్ట్ -3 into 3 -9 నెక్స్ట్ -0 సో 0నే అవుతుంది నెక్స్ట్ ఇక్కడికి వద్దాం -8 నెక్స్ట్ -3 into 0 0నే అవుతుంది కదా నెక్స్ట్ -1 నెక్స్ట్ -3 ఇది ఇప్పుడు థర్డ్ దానికి 5 -3 into 2 -6 అవుతుంది ఇది -1 నెక్స్ట్ ఇది 15 -3 6 are 18 నెక్స్ట్ -3 నెక్స్ట్ -3 into 0 0నే అవుతుంది కదా నెక్స్ట్ ఇక్కడికి వద్దాం -23 నెక్స్ట్ -3 into -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3 8s are
24. Next minus into minus plus 1. Next 1 minus 3 into 3 minus 9. Next minus 1. Next minus 3. సో ఇది ఫైనల్ మ్యాట్రిక్స్ వస్తుంది, ఫైనల్ ఆన్సర్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ఇది అర్థమైంది కదా. సో ఇలా ఇదండి ప్రొసీజర్ ఇది సాల్వ్ చేయడానికి. 4 minus 12 ఇదంతా టోటల్ minus 16. minus 16 నుంచి 4 తీసేస్తే minus 12. నెక్స్ట్ minus 13. minus 13 నుంచి 2 తీసేస్తే 11. 11 నుంచి 5 పోతే 6 కదా, సో minus 6. ఇది minus 2. నెక్స్ట్ ఇది 15 minus 9 6. ఇది minus 8 9 minus 9 minus 9 minus 3 minus 12. నెక్స్ట్ ఇది 5 minus 6 minus 7 5 minus 2 కదా. నెక్స్ట్ ఇది 15 8 21 minus 21 plus 15 minus 6. ఇది minus 23 plus 24 1 plus 1 2. నెక్స్ట్ దీనికి 1 ఎంత వస్తుంది, ఇది minus 1 9 10 13 minus 12 వస్తుంది. ఇందులో 2 కామన్ తీసుకోవచ్చు కదా. 2 కామన్ తీసుకొని మిగతా చాలా వారికి మైనస్లు వచ్చినాయి కాబట్టి -2 కామన్ తీసుకున్నాం. -2 కామన్ తీసుకుంటే ఇక్కడ వస్తుంది 6, ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ -3, ఇక్కడ 6, ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ -1, ఇక్కడ 6. సో ఇదండి ఫైనల్ ఆన్సర్, ఇలా వస్తుంది. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ని ఇలా సాల్వ్ చేయాలి. ఎంసెట్లో అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్. ఎంసెట్ జేఈ మెయిన్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. సో సాల్వ్ చేయండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ కాన్సెప్ట్. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.